హాయ్ అండి. నేనైతే లాస్ట్ వీడియోలో నా హెల్త్ పర్పస్ ఏం జరిగింది అనేది డీటెయిల్గా ఒక వీడియో అయితే చేసి పెడతానని చెప్పి మీకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా. దానికి రిలేటెడ్ వీడియో ఈ కింద అయితే పిన్ చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. చాలామందికి తెలుసు కిడ్నీలో స్టోన్స్ ఉన్న తర్వాత మనకి ఎక్కువగా వాటర్ తాగాలి, బార్లీ తాగాలి, నెక్స్ట్ కోకోనట్ వాటర్ తాగాలి, లిక్విడ్స్ రూపంలో ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అలానే కిడ్నీలో స్టోన్స్కి ఒక రెమెడీ ఉలవలు అనేది కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్పి నేను విన్నాను. సో అందుకని చెప్పి నేనైతే ఈరోజు ఉలవ చారు అయితే చేస్తున్నా. మా సైడ్ వైజాగ్ అటు సైడ్ ఉలవ కట్టు అంటారు దీన్ని. దీనికైతే ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని తాలింపు గింజలు అయితే వేసేసుకొని కరివేపాకు అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత నార్మల్ టైంలో అయితే టమాటా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నా పొజిషన్ బాగాలేదు కాబట్టి నేనైతే టమాటా వేసుకోవటం లేదు. టమాటా వేసుకోకుండా నార్మల్గానే ఇందులో వాటర్ అయితే పోసేసి మనం ఉప్మాకి ఎలా అయితే మనం వాటర్ కన్సిస్టెన్సీ పోసుకుంటామో అలానే ఇందులోనే పసుపు, ఉప్పు, కారం అనేది కూడా వేసుకొని బాగా కలబెట్టుకొని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకున్న తర్వాత బాగా తెరలనిచ్చి కొద్దిగా చింతపండు పులుపు అనేది వేసుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. పులుపులుగా తినాలి వేడివేడిగా అనుకున్న వాళ్ళు, లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయవచ్చు అన్నమాట. దీన్నైతే బాగా మరగనిచ్చి బాగా తెరలనిచ్చి మనం తీసుకున్న ఉలవ పిండి ఏదైతే ఉందో దాన్ని మిక్స్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, నేనైతే చాలా కొద్దిగా క్వాంటిటీలోనే నేను వేసుకుంటున్నాను. ఇప్పుడైతే బాగా తెరలిపోయింది. నేను తీసుకున్న ఉలవ పిండి అయితే ఇలా వాటర్లో కలిపేసుకొని బాగా పిండి మెత్తగా కలుపుకోవాలి. ఇది మిక్సీలో వేయడం వల్ల కొంచెం గరుగ్గా ఉంది, లేదంటే మెత్తగా పిండి చాలా బాగుంటుంది. రెయినీ సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు బాడీని హీట్గా ఉంచడానికి ఇలాంటివి పాతకాలంలో చాలా చేసేవారు. ఇలాంటివి ఎక్కువగా ఉలవచారు తినడం వల్ల బాడీకి మంచిదని చెప్పేసి ఎక్కువగా రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో అయితే ఈ ఉలవచారు అనేది చేసుకుంటారు. ఎందుకంటే హీట్ ప్రొడ్యూస్ చేసిద్దని చెప్పి. ఇదే సేమ్ ఉలవలు అనేది కిడ్నీలో స్టోన్స్కి ఉపయోగపడతాయని నా వరకు తెలిసింది. ఇది ఎంతవరకు నిజమని వీడియో చూసిన వాళ్ళు నిజమా కాదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.